గాజర్ గీసుకునండి, ఉల్లిపాయలు, కొత్తిమీర, కొంచెం జీలకర్ర వేసుకుంటే ఓన్లీ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఓన్లీ జొన్న పిండి అండి. మనకి ఇష్టమైతే ఒక చెంచా మైదా వేసుకోవచ్చు, ఒక చెంచా రవ్వ కానీ వేసుకోవచ్చు. రవ్వ అంటే గోధుమ రవ్వ, తెల్ల రవ్వ. అందులో బాగా మనకి ఈ పిండిలో గాజరు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర ఇవన్నీ వేసుకుంటే అండి బాగుంటుంది టేస్ట్. చట్నీ లేకుండా కూడా తినొచ్చు మనము. కొంచెం ఉల్లిపాయ కానీ బంగాళదుంప కానీ రాసుకుంటే దీనిపైన ఇంకా ఇంకా పలుచగా వస్తుంది బాగాను. చివరంతా మనము కొంచెం నూనె రాసుకోవాలి. నూనె చెంచాతోటి నూనె వేసుకోవాలి చివర్లు. బాగా తక్కువ కూడా నూనె పడుతుంది. మనకి మినపప్పు లేదు, మనకి బియ్య పిండి కూడా లేదు. ఓన్లీ మనకి జొన్న పిండి ఒక్కటే ఉంది. అందువల్ల పొద్దున్నే మనము టిఫిన్లో తింటే చాలా ఆరోగ్యానికి మంచిది. కొంచెం ఒక 5 నిమిషాలు, 2 నిమిషాలు 3 నిమిషాలు ఉడకనిస్తే బాగుంటుంది ఇది. ఇది చూసారా ఎంత బాగా వచ్చిందో కలర్ బ్రౌన్. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, గాజర్ ఇవన్నీ ఉండటం వల్ల మనకి చట్నీ కూడా అవసరం లేకుండా తినొచ్చు. చూశారు కదండి, జొన్న పిండితోటి దోశ రవ్వ దోశలాగా వస్తుంది. చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది.